తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని, టీడీపీ నేత ఎర్రన్నాయుడుకు ఈ కేసుతో సంబంధం ఉందన్నారు. 2011 ఆగస్టు 17వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్దాలు చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను. ఖచ్చితంగా ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్ కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ. ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు. కానీ నేను ఈ రోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ధి కాదు, వ్యక్తిగత హోదాలోనే. ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్టు రాకముందు నా మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నేను వ్యక్తిగా, ఇప్పుడు వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం నా మీద ఉంది. కాబట్టి ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్దాలకి నేను జవాబు చెప్తున్నాను. అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, నా కళ్ల ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని. ఇది అన్యాయము, అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు బంధుత్వాలు, నాకు ఆత్మబంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు, ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్ లో, సిబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా ఛార్జ్షీట్ లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు. సిబిఐ ఏం తప్పు చేశారమ్మా? ఎందుకు ఇంత అబద్దాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని నన్నెందుకు మీ బలిపీఠం మీద బలిపశువులు చేస్తారు? ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఛార్జిషీట్లంటూ హడావిడి చేస్తున్నాయని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఛార్జింగ్ లేని పార్టీలు కామెడీ షో చేస్తున్నట్టు ఉందంటూ చెలక్తులు విసిరారు. ప్రజలకు ఇది ఏమాత్రం ఆసక్తి లేని విషయమని, దొంగల ముఠా అంతా కలిసి సీఎం జగన్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. కూటమి నేతలు ఛార్జ్షీట్ గురించి మాట్లాడుతుంటే దొంగలంతా కలిసి పోలీస్ స్టేషన్ను ప్రారంభించినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనేక స్కామ్లు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇన్ని కేసుల్లో నిందితుడైన చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ని ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నాయకులందరూ ఛార్జ్షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు.
ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో ఒక చోట అవినీతి జరిగిందని గాని లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఛార్జ్ షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాదంటారా? జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీ ట్రాక్ రికార్డ్. చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో, అప్పుల్లోనూ, అవినీతిలోనూ నెంబర్ 1 గా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఇది రికార్డ్, ఎవిడెన్స్. మీరు రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతికి పాలు చేస్తే ఒక్కొక్క రంగంలో ఈ రోజు నెంబర్ 1 కి తీసుకొస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఇది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్. కాకమ్మ లెక్కలు కాదు, మీరు మాట్లాడుతున్నట్టు కాకి లెక్కలు మాట్లాడడం లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయం దండగా అన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని 27వ స్థానంలో ఉంచితే ఆంధ్రప్రదేశ్ ని మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 6వ స్థానంలోకి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, లంచాలు లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించడం చేసినటువంటి నేరమా మీరు ఛార్జ్ షీట్ వేయటానికి? మీరు ఎలాగూ చేయలేదు. దాన్ని చేసినందుక ఈ రోజు తప్పు పడుతున్నారు. అదేవిధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని మంజూరు చేసి అందులో 22 లక్షల ఇళ్లని పేదలకు నిర్మించి ఇవ్వడమా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పు? చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో కట్టలేదు. కానీ ఈ రోజున 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నందుక ఈ రోజున ఛార్జ్ షీట్ అని మాట్లాడుతున్నారు. అత్యంత పారదర్శక వాతావరణంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించినట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కాకినాడ కలెక్టరేట్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జె నివాస్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్ సమక్షంలో నిర్వహించారు. అలాగే ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు. తామిచ్చిన సమగ్ర శిక్షణ వల్లే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ కారణాల చేత మొత్తం 29 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయని ఆయన తెలియజేశారు. సక్రమంగా ఉన్న నామినేషన్ల వివరాలను ఫారం 4లో ప్రకటించినట్లు పేర్కొన్నారు. తుని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 16 నామినేషన్లు దాఖలు చేయగా 4 తిరస్కరణకు గురైనట్టు తెలియజేశారు. నీటిని పరిరక్షించుకోవాలని, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. కాకినాడ బోటు క్లబ్ వద్ద ఉన్న ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా స్వామివారు అతిథులకు, కార్యకర్తలకు, సభ్యులకు, బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ మండు వేసవిలో మంచినీరు, మజ్జిగ, చలివేంద్రాలతో పాటు నోరు లేని పక్షులకు, పశువులకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక చలివేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, పీఠం కమిటీ సభ్యులు సలాది రమేష్, మండ ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, పేరూరి బాబ్జీ పాల్గొన్నారు. చలివేంద్రాల యొక్క ప్రాముఖ్యత మన దాహార్తిని తీర్చడానికి మనుషుల కొరకై ప్రత్యేక చలివేంద్రాలు, అదేవిధంగా పశుపక్ష మోగజీవులైనటువంటి పశుపక్షాదులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ మనుషుల కొరకై చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు అనేక చోట్ల. కానీ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ప్రత్యేకత మనుషులకే కాకుండా మూగజీవులైనటువంటి పశు పక్షాదులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకత.
మనం దాహం వేసినప్పుడు వెంటనే మనకి ఎక్కడొకక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి, ఎవరొకరు అందజేస్తారు. ఏదో విధంగా మనం ఆ మంచినీళ్ళని ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటాం. కానీ పశువులకు, పక్షులకు ఈనాటి నాగరికత ప్రపంచంలో నీటి సదుపాయం మనకు అందుబాటులో లేనందున అవి భగవంతుని అర్థిస్తాయి. నాకు కొంత దాహాన్ని తీర్చిన స్వామి భగవంతుడా అని చెప్పి భగవంతుని అర్థిస్తూ ఉంటాయి. డెమాన్స్ట్రేటర్ అనేవారు. అగ్రికల్చరల్ ఆఫీసర్గా ఒక 4.5 సంవత్సరాలు పనిచేశారు. పిఠాపురంలో ఉండేవారికి ఉమర్ అలీ షా గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ అక్కడే కాదు ఆ చుట్టుపక్కల ఎవరు తెలవని వాళ్ళు ఉండరు. కానీ ప్రత్యేకంగా వారి పెనుతండ్రి గారు ఇప్పుడు లేరనుకుంటా, ఉమర్ అలీ షా, ఆయన నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కొన్ని సభల్లో ఇద్దరం కూడా పాల్గొనేవాళ్ళం. మంచి పనులు ఏవో చేసి ఉంటాం మనందరం, అందుకని ఇలా కలిసాం. రెండు విషయాలు చెప్తా. మనందరిది ఒకటే కులం, మానవ కులం అని మనం అంటూ ఉంటాం. కానీ అన్నమాచార్య ఏమన్నాడంటే అది కూడా తక్కువే. మనందరిది ఒకటే కులం, మానవ కులం కాదు, మనందరిది ఒకటే కులం, జంతు కులం అన్నాడు. కందువకు హీనాధికములు ఇందు లేవు, ఇందులో జంతు కులము అంతా ఒకటే, అందరిలో శ్రీహరి అంతరాత్మ అని అన్నమాచార్య కీర్తన. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంత చెల్లెలిపైనే కామెంట్లు సరికదన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జగన్ నీచ రాజకీయాలకు నాంది పలికారంటూ ఎద్దేవా. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేశారన్న మాజీ మంత్రి ఉమా. పౌరుల హక్కులను హరించడం సరికాదంటూ హితవు. నెల్లూరులో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. అభివృద్ధిలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ వ్యాఖ్య. ఛార్జ్ షీట్ల పేరుతో కూటమి హడావిడి చేస్తుందన్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తున్నారంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.